చిన్న ఏజ్ పిల్లలు కాకుండా ఇంకా అంటే టీనేజర్స్‌లో కానీ మనకి ఆహ్, యంగ్ ఏజ్ వాళ్ళకి కూడా ఈ రిస్క్స్ ఉన్నాయా సార్? యూజువల్‌గా ఫీవర్ వల్ల ఫిట్స్ రావడము ఈ చిన్న వయసులోనే ఎక్కువ ఉంటదండి. ఓకే. ఫస్ట్ 5 ఇయర్స్. ఆ తర్వాత వేరే రకం ఫిట్స్ ఎక్కువగా వస్తాయి. హుహు. అంటే పిల్లలు ఎక్కువ మేము ఇంకోటి చూసేదేంటంటే స్కూల్‌లో పిల్లలు హ్మ్. చదువుతూ సడెన్‌గా బ్లాంక్ అయిపోతారు. హ్మ్. రెస్పాండ్ అవ్వకుండా. సో ఏదో ఆహ్, డ్రీమ్ స్టేట్‌లో ఉన్నాడో లేకపోతే స్కూల్‌లో టీచర్స్ కంప్లెయింట్ చేయొచ్చు ఇట్లాగా. వాడు కరెక్ట్‌గా అటెంటివ్‌గా ఉండట్లేదు పిల్లవాడు. ఓకే. ఏదో డ్రీమింగ్ చేస్తున్నాడు. ఏదో కలలు కంటున్నట్టుగా ఉంటున్నాడు. మేము చెప్పినప్పుడు పలకట్లేదు అని అట్లాంటి కంప్లెయింట్స్ రావచ్చు. వీటిని ఓకే. యాబ్సెన్స్ సీజర్స్ అంటాం. ఓకే. అంటే పేషెంట్ యాబ్సెంట్‌గా అంటే హ్మ్. ఉన్నాడా లేదా అన్నట్టుగా కొద్దిసేపు ఉండి తర్వాత ఏమైంది మళ్ళీ నార్మల్‌గా అయిపోతారు. ఓకే. ఓకే. ఇది యాబ్సెంట్ సీజర్స్ అంటాము. ఇది ఒక రకము ఫిట్స్‌లో ఓకే. మొత్తం కాలు చేయి కొట్టేసుకోకుండా ఒక రకంగా ఇది కూడా అంటే వస్తుంది. మైండ్ బ్లాంక్ అయిపోవడం బ్లాంక్ మనకి. అయిపోయినట్టుగా ఓకే. అయిపోతారు. హ్మ్. బట్స్ అది లోపల బ్రెయిన్‌లో ఫిట్స్ త్రో చేయడం వల్ల అవుతది. అంటే ఇది మేజర్‌గా ఎలా డిటెక్ట్ చేయొచ్చు సార్? ఇట్లా అంటే బ్లాంక్‌గా ఉంటున్నారు అంటే హ్మ్. మేబీ పిల్లలు ఇంట్రెస్ట్ పెట్టక లేకపోతే ఎక్కడో డే డ్రీమింగ్‌లో హ్మ్. ఉండొచ్చని మనం అనుకోవచ్చు హ్మ్. కదా! సో, అది సివియారిటీకి ఎప్పుడు దారితీస్తుంది? ఇది చాలా వరకు కొంతమంది పిల్లలకి ఓన్లీ ఇదొక్కటే ఉంటదండి. ఈ ఓకే. డే డ్రీమింగ్ లాగానే ఉండొచ్చు. హ్మ్. కానీ కొంతమంది పిల్లలకి దీంతో పాటు వేరే రకం ఫిట్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే. అంటే కాళ్ళు చేతులు కొట్టేసుకోవడం గానీ, హ్మ్. ఏదైనా ప్లేట్ పట్టుకున్నప్పుడు చేతులు కింద పడిపోవడము, పట్టు బ్రష్ లేకపోవడం. చేస్తున్నప్పుడు జారిపోవడము, ఓకే. ఇట్లాంటివి కూడా అవుతాయి. ఓకే. వీటిని మైక్రోనిక్ జర్క్స్ అంటాం. అంటే చేతుల నుంచి జారిపోవడం. హ్మ్. ఈ పొద్దున్న లేవగానే ఇట్లా జర్క్స్ ఇస్తారు. హ్మ్. లేదనుకుంటే ఆహ్, ఇట్లా పెద్ద ఫిట్స్ లాగా రావచ్చు. నడుస్తున్నప్పుడు కింద పడిపోవడం, దెబ్బలు తగలడం ఓకే. ఇట్లాంటివి కూడా వీటితో పాటు జరుగుతాయి. సో, ఓకే. అట్లాంటప్పుడు ఇంకా కొంచెం సివియారిటీ ఫిట్స్ అనుకుంటాం. ఇట్లా లైక్ చేయండి,